ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, మధ్యాహ్నం 1:16 వరకు. నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 1:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు వృషభంలో సంచారము, రవి గురువులు మిథునంలోను, బుధుడు కర్కాటక రాశిలోను, కుజ కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వలన ఆర్థిక పురోగతి అనేది మీకు సూచిస్తోంది. దీంతోపాటు బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకి వెళ్ళటం, అలాగే మీ యొక్క అన్నదమ్ములకి మీరు సహాయ సహకారాలు అందించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు అనుకుంటున్న విధంగా భాగస్వామ్యంలో కూడా ఆర్థిక పురోగతి అనేది మీకు సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికంగా పురోగతి ఉండటం, ఆశించిన విధంగా ఫలితాలు ఉండటం వలన ఈరోజు మేషరాశి వారు ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ సంతానానికి చక్కటి అభివృద్ధి, ఆశించిన విధంగా వారికి ప్రతి విషయంలోనూ అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావటం, ఆర్థిక అభివృద్ధి, దీంతో పాటు కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటం, అలాగే స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు వినాయకుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు పాత రుణాలు తీర్చే ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. అలాగే నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలనే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా మార్పుల కోసం ప్రయత్నం అనేది వీరు కొనసాగిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు మీరు పాత రుణాలు తీర్చే క్రమంలో కొత్త రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా కొనసాగించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే దీంతో పాటు శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఇంటర్వ్యూలకి వెళ్ళే వారికి కూడా ఆశాజనకంగా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు. దీంతో పాటు ఎవరైతే ఫ్యాషన్ రంగాలలో ఉంటారో, మీడియా రంగంలో ఉంటారో, ఎంటర్టైన్మెంట్ రంగాలలో ఉంటారో వీరికి మాత్రం కొంచెం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు వినాయకుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వీరికి సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలాగే వీరి యొక్క ఉన్నతాధికారులతోటి వీరికి ఇబ్బందులకు గురవుతున్నా వీరు పట్టుదలతోటి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే వ్యాపారాలలో ఉన్నవారికి, దాంతోపాటు భాగస్వామ్యంలో ఉన్నవారికి కూడా ఆర్థిక పురోగతి అనేది గోచరిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కానీ మీరు పెద్దగా మార్పులు చేయడానికి అంత ఆసక్తిని కనబరచరు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అలాగే వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా సానుకూలమైన వాతావరణం అనేది గోచరిస్తూ ఉంటుంది. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, మొక్కుబడులు తీర్చుకోవడాలు, అలాగే గురు దర్శనం చేసుకోవటము వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు విజయ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్న ఖర్చులు మాత్రం అదే విధంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ స్నేహితులకి మీరు రుణ సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ బంధువర్గీయులకి కానీ మీ అన్నదమ్ములకి కానీ మీరు వారికి రుణ సహాయం చేయటం లేదా వారి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులకి తగిన విధంగా మీరు ధన సహాయం చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీరు గనక దూర ప్రయాణాలు చేయాలని ఆశిస్తుంటే ఆ విషయాలలో మీకు సానుకూలత ఉంటుంది. దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, అలాగే దీంతో పాటు మీకు మొక్కుబడులు కనుక ఉంటే వాటిని మీరు తీర్చే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ తల్లిదండ్రుల ఒక స్థిరాస్తి వ్యవహారాలపైన మీరు కొంత శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అలాగే దీని గురించిన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు విఘ్నరాజ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. వీరు పడుతున్న ప్రతి కష్టానికి చక్కటి ఫలితం అనేది కనపడుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలుంటాయి. అలాగే హఠాత్తుగా వీరికి ధనయోగం కలిగే అవకాశం గోచరిస్తోంది. మీ స్నేహితుల వలన, మీ బంధువర్గీయుల వలన మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావటం, గుర్తింపు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానానికి ఆర్థిక అభివృద్ధి, అలాగే విద్యలో కూడా వీరికి చక్కటి అభివృద్ధి, ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా మ్యూచువల్ ఫండ్స్లో, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడిలో మీకు మంచి ఆర్థికాభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు హరిద్ర గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు ఉంటాయి. అయితే కుటుంబ సభ్యులతోటి మీరు దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో మీకు అనుకూలత అనేది గోచరిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి ముఖ్యంగా వృత్తిపరంగా కొంత అధిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగాలలో ఉన్నవారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, టెలికమ్యూనికేషన్స్లో ఉన్నవారికి, వీటితో పాటు ఫ్యాషన్ రంగాలలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు వారి పేరు మీద ఉండే రుణాల గురించి కూడా మీరు కొంత ఆలోచన అనేది చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సిద్ధ గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అన్నదమ్ములతోటి, అక్కచెల్లెళ్లతోటి మీరు సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులకి మీరు ఆర్థిక సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ తల్లిదండ్రుల ఒక స్థిరాస్తి వ్యవహారాలపైన కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. అలాగే వీటన్నిటితో పాటు కూడా మీరు గనక దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే ఆ విషయంలో కూడా మీకు ధనాభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన ఉత్సాహంతో పనులను పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే విద్యార్థులకి కూడా అనుకూలమైన స్థితిగతులు మీరు గమనించవచ్చు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న, బ్యాంకింగ్ రంగంలో ఉన్న, ఇన్సూరెన్స్ రంగాలలో ఉన్న, అలాగే మీరు ముఖ్యంగా వస్త్ర రంగాలలో ఉన్న, అలాగే కొంతవరకు గవర్నమెంట్ రంగాలతోటి సంబంధంగా పనిచేస్తున్న వీరందరికీ కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు మహాగణపతి అష్టోత్తరం
చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత కనపడుతున్నట్టే ఉన్న ప్రతి విషయంలోనూ కూడా ప్రతికూలత అనేది కనపడుతుంటుంది. ఏ విషయం అయితే వీరు అనుకూలంగా ఉంటుందని భావిస్తూ ఉంటారో ఆ విషయాలలో వీరికి ప్రతికూలత ఉండటం, పనుల విషయంలో వీరికి కొంత జాప్యం కలగటం, లేదా అనుకున్న విధంగా ఆ పనులు సకాలంలో పూర్తి కాకపోవటం, లేదా మీరు ఏదైతే ప్రాజెక్టు మీ చేతికి వస్తుంది అనుకుంటారో ఆ ప్రాజెక్టు మీకు రాకపోవటం, అలాగే ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, పవర్ సెక్టర్స్లో ఉన్నవారికి, దీంతో పాటుగా ముఖ్యంగా ఎవరైతే వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారో వీరందరికీ కూడా ఇబ్బంది అనేది గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రంగాలలో ఉన్న వారందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఈరోజు జాగ్రత్త తీసుకోవాల్సిందే. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారని కూడా గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత, ఆర్థికంగా పురోగతి, తల్లిదండ్రులకి సంబంధించి ప్రతి విషయంలోనూ అనుకూలత, భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత, అలాగే దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి, ఇలాగ ప్రతి విషయంలో కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా ఆర్థికంగా కూడా చక్కటి అభివృద్ధి, భాగస్వామ్యంలో కూడా వీరికి అభివృద్ధి, అలాగే దీంతో పాటు నూతన పెట్టుబడుల విషయంలో కూడా వీరికి అనుకూలత. మీ యొక్క తల్లిదండ్రుల ఒక స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి సంతానపరంగాను, తల్లిదండ్రులతోటి, అలాగే వృత్తి వ్యాపార పరంగాను, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, ఆర్థిక పురోగతి, ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మంచి అనుకూలమైన స్థితి గతులు. దీంతో పాటు వీరు గనక ట్రావెల్ అండ్ టూరిజం రంగాలలో ఉన్న, హాస్పిటాలిటీకి సంబంధించిన రంగాలలో ఉన్న, అలాగే వీరు ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నా వీరికి మంచి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు శ్వేతార్క గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం అన్ని విషయాలలోనూ ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. రుణాలు ఎక్కువగా ఉండటం, మీరు పాత రుణాలు తీర్చడం కోసం మళ్ళీ కొత్త రుణాలు తీసుకోవటం, దీంతో పాటు బ్యాంకింగ్ రంగాలలో ఉన్న వారికి ఇబ్బందులు ఎదురవ్వటం, ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి, అలాగే కొంతవరకు ఇన్సూరెన్స్ రంగాలలో ఉన్నవారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ప్రభుత్వ రంగాలలో ఉన్న, పవర్ సెక్టర్లో ఉన్న వారికి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇబ్బందులకి గురవటం, అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు రావటం, ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు, అనారోగ్య పరిస్థితులు, కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత ఉండటం, ఇలాంటి విషయాల వలన శారీరకంగా, మానసికంగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పెట్టుబడులు గనక పెడుతూ ఉంటే అందులో కూడా మీకు నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు సింధూర గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతితో పాటు ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అదనపు బాధ్యతలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి అనుకూలంగా ఉండబోతోంది. ఆశించిన విధంగా వారికి చక్కటి మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఈరోజు ఎక్కువగా అదృష్టం వలన ప్రతి పనులు సానుకూలంగా పూర్తి కావటం,
ఉద్యోగస్తులకి కూడా అనుకున్న విధంగా రాణించటం, ఆర్థిక పురోగతి ఉండటం, అలాగే బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉండటం, కుటుంబ సభ్యులు కూడా మీకు ప్రతి విషయంలోనూ మీరు కోరిన విధంగా వారు అనుకూలంగా ప్రవర్తించటం, ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికంగా వీరికి కొంత అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు సింధూర గణపతి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఉద్యోగస్తులకి మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా వీరు ఆశించిన విధంగా మార్పులు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి వీరి ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభించటం, ఆర్థిక పురోగతి ఉండటం, పవర్ సెక్టరు, మీడియా, గవర్నమెంట్ సెక్టర్లలో, అలాగే విద్యా రంగాలలో ఉన్న వారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి, వీటితో పాటు ఇన్సూరెన్స్ చేస్తున్న వారికి, ఇలాంటి వారందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి, దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక చాలా వరకు కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీ కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. దీంతో పాటు మీరు స్థానచలనం కోసం కనుక ప్రయత్నిస్తున్నా, బదిలీల కోసం ప్రయత్నిస్తున్నా, అవి కూడా మీకు కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా వినాయకుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.